హలో వ్యూవర్స్, ఇప్పుడు పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు శనగపప్పును తీసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత దాన్ని గరిటెతో మెదుపుకొని మెత్తగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దానిలో అరకప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత దానిలో మెదిపిన శనగపప్పుని వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం దగ్గరగా అయ్యి ఉండలు చేసుకోవడానికి వీలైనంత వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1.5 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా, కొంచెం పంచదార, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి పిండి మొత్తాన్ని కలుపుకొని దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని మనం ఉండలుగా చేసుకొని ఆ ఉండల్ని గోధుమ పిండిలో ముంచి మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోయాయి.